ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నాకన్నా అనుభవజ్ఞులు దేవుని పరిచర్యలో మరి వృద్ధాప్యమైనప్పుడు కూడాను ఆయన కాడి పట్టుకొని దేవుని సేవ చేసినటువంటి సీనియర్ దైవ సేవకులకు, మిగతా దైవ సేవకులకు అందరికీ మరి ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సంఘ కాపరి మా ప్రియులు మోసేన గారిని బట్టి, దైవ సేవకులను బట్టి, కుటుంబాన్ని బట్టి, మరి ముఖ్యంగా సంఘాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నూతనంగా దేవుని పరిచర్యలో ఉన్నప్పటికీ ప్రభు ప్రేరేపణ మేరకు ఇక్కడ ఉపయోగపడిన దినం బట్టి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఈ సంఘాన్ని బట్టి కూడా మరి ముఖ్యంగా ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే సంఘము ఆరాధనలో పాల్గొన్నటువంటి క్రమము కానీ, మీరు చేస్తున్నటువంటి ఆరాధన కానీ, పాడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాటల ద్వారా నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆరాధించడం, ఆయన గణపరచడం నిజంగా అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. అందుకే భక్తుడు అంటాడు, ఇలా అంటాడు, ఆరాధించే వేళయందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మెలకు అలవాటయే నీ పాదములు వదలకుంది. ప్రభు మేళ్ళ కంట మనం అలవాటు అయిపోతుంట, ఆయన పాదాలను మనం ఎప్పుడు వదలలేము. దేవుడి స్తోత్రం. ప్రభు మేలులు, ప్రభు చేసినటువంటి ఉపకారములను మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఎక్కువగా అనుభవిస్తామో ఆయన ఆరాధించకుండా ఉండలేమండి. ఆయన ఆరాధించకుండా ఉండలేము. కనుక నేనైతే చాలా సంతోషిస్తున్నాను. అయితే ప్రభు మేలును మర్చిపోయే రోజుల్లో కూడా ఉన్నాం. ప్రభు చేస్తున్నట్టు ఎంతగానో ఆయన మన మేలులు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు. ఎంతగానో ఆయన చేయి పట్టుకొని మనం నడిపిస్తున్నప్పటికీ ప్రభువును మర్చిపోతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమోస గ్రంథం, నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. టైం 12:20 కావస్తా ఉంది. మళ్ళీ ఎక్కువగా నేను విసిగించలేను, కానీ ప్రభు ఈరోజు నీతో, నాతో, అందరితో మాట్లాడబోతున్నాడు. ఆమోస గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోస గ్రంథము, రాబో దినములయందు దేశములో క్షామమును పుట్టిస్తున్న, ఒక్క నిమిషం, రాబో దినములలో దేశములో క్షామాన్ని పుట్టించబోతున్నాడు. దేశములో కరువు రప్పించబోతున్నాడు. దేశంలో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అవి ఎందుకంటే ఒకసారి మనం చదివినట్లయితే, అది అన్నపానములు లేకపోవటం వలన కాదు, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉండెను. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను దేశంలో క్షామాన్ని పుట్టించబోతున్నాను, కరువు రప్పించబోతున్నాను, క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు రప్పించబోతున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి క్షామము. దేవుడు మందిరానికి వచ్చి కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క ప్రేమ
ఆయన నామాన్ని కనపరుస్తుండగానే దేవుడి మర్చిపోతున్నటువంటి ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి ఓ గొప్ప భయంకరమైనటువంటి మాట ఏంటంటే, రాబో దినములలో దేశంలో క్షామాన్ని పుట్టించబోతున్నాను, కరువు రప్పించబోతున్నాను. అది దేని వలనంటే, నా మాట వినడం లేదు ప్రజలు, నా మాట వినడం లేదు. నేనెంతగానో చెబుతున్నాను, నేనెంతగానో నా బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు మారుతారా అని. కానీ దేవుడి మాటను లక్ష్య పెట్టలేకపోతున్నాడు మానవుడు. దేవుడి మాటను పక్కన పెట్టేస్తున్నాడు మానవుడు. ఆయన ఎంతగానో మన కొరకు ప్రేమించి కష్టతరమైనటువంటి పరిస్థితుల గురించి ఓ మంచి ఒక క్షేమకరమైనటువంటి పరిస్థితులు ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు కూడా మానవుడు దేవుని మాట వినకపోతున్నాడు. అందుకే మానవుని జీవితంలో ఆ క్షామము, ఆ కరువు, ఒకవేళ నువ్వు దేవుడు నమ్ముకున్నట్లయితే, ఒకవేళ దేవుడు మందిరం ఉన్నట్లయితే, మన మందిరాల్లో ఎందుకు టీవీ ఛానళ్ళు కనిపిస్తున్నాయి? మన జీవితాల్లో ఎందుకు సీరియళ్ళు, సినిమాలు, షికారులు, అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటలు మన జీవితాల్లో ఎందుకు? మన దేవుడి సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితులుగా ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, దేవుడికి ఇష్టకరంగా ఉంటున్నామో, దేవుడికి అయిష్టంగా కనిపిస్తున్నామో, ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే రాబో దినంలోనంట దేవుడు క్షమాన్ని తీసుకురాబోతున్నాడు. అది అన్నపానములో వచ్చినటువంటి క్షామము కాక, యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి క్షామముగా కనిపిస్తా ఉంది, ఆ కరువుగా కనిపిస్తా ఉంది. దేవుడి మాట వినలేకపోతున్నటువంటి ప్రజలుగా కనిపిస్తా ఉన్నాం, ప్రజలుగా కనిపిస్తా ఉన్నాం, ప్రజలుగా కనిపిస్తా ఉన్నాం. ప్రభు చెప్తా ఉన్నాడు ద్వితీయోపదేశకాండం 3:30-19లో, ద్వితీయోపదేశకాండము 30:19 ఒకసారి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 30:19 ఒకసారి తెరిస్తే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట నేను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాడు. దేవుని స్తోత్రం. నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును అక్కడే కనిపిస్తా ఉన్నాయి. మానవుడు జీవమునికి కోరుకోక మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఆశీర్వాదాలు పొందుకొని నీవు ఎల్లు అని ప్రభు చెప్తున్నప్పుడు ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆశీర్వాదాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత దౌర్భాగ్యం! నేడు జీవమును మరణమును నీ ఎదుటి ఉంచి ఏది కావాలి? నీకు జీవము కావాలా, మరణము కావాలా? మరణంలోకి వెళ్ళిపోతున్న మానవుడిని వెతికి రక్షించడానికి దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. శాపంలో పడిపోతున్నటువంటి మానవుడిని, వ్యభిచారంలో పడిపోతున్న మానవుడిని, చీకటిలో పడిపోతున్న మానవుడిని, భయంకరమైన నరకానికి వెళ్ళిపోతున్న మానవుడి కొరకు నిత్య జీవం ఇవ్వాలని చెప్పేసి ప్రభు తనకు తానే అర్పించుకుని ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మాట వినేటువంటి ప్రజలుగా కనిపిస్తున్నాం. అందుకే రాబో దినములో దేశంలో మీకు క్షామాన్ని పుట్టించబోతున్నాను. అది అన్నపానముల వల్ల వచ్చినటువంటి క్షామము కాదు. అన్నది ఉందండి. ఈరోజు అందరూ పంచుతూ ఉన్నారు. తనకు నచ్చినటువంటి హీరో పట్టురోజు అయినప్పుడు అద్భుతంగా ప్యాకెట్లు పంచుతూ ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా పంచుతూ ఉన్నారు. కానీ అది అన్నపానముల వచ్చినటువంటి క్షామము కాదంట. యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి క్షామం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం?
సంఘానికి వస్తూనే ఉన్నాం. సంఘంలో ఎలా మన జీవితం ఉంది? ఆరాధనకు వస్తూనే ఉన్నాం. ఆరాధనలో మన జీవితం ఎలా ఉంది? మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు మన హస్తాన్ని తాకుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని కదిలించేస్తున్నటువంటి ఆలోచన ఉందే, ఆ అంతరంగ స్వభావాన్ని దేవుడికి ఎప్పుడైతే మనము అప్పచెప్పుతామో అప్పుడంట మన హస్తాన్ని ఆయన తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉపవాస దినములు. ఈ ఉపవాస దినములలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రార్థన ఆది కాండంలో ప్రారంభమైంది. ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? మొదటగా న్యాయాధిపతుల గ్రంథము 20:26 ఒకసారి మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 20:26 త్వరగా. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలమున యెహోవా సన్నిధిలో కూర్చొని ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించారంట. దేవుని స్తోత్రం. లేవీయుడు తన భార్యను తీసుకొని వస్తా ఉన్నాడు. దారి మధ్యలో చీకటి అయిపోయింది. ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు. చీకటిలో వెళ్ళగానే నువ్వు త్రోవ తెలియదు, తగ్గిపోతానేమని ఆ ప్రాంతంలో తలదాచుకున్నాడు లేవీయుడు. లేవీయుడు తలదాచుకుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆ గిబియాలు ఏం చేశారో తెలుసా? తన భార్యను పాడు చేయడానికి పూనుకున్నారు. ఆమె తను చనిపోయింది. చనిపోతున్నప్పుడు లేవీయుడు ఏం చేశాడో తెలుసా? తన భార్యని ముక్కలు ముక్కలు చేసి దేశం అంతగా పంచిపెట్టాడు. నాకు జరిగినటువంటి అన్యాయము నాకు న్యాయం చేకూర్చండి 12 గోత్రాల వారికి దేశమంతటా పంపించాడు. ఎవరి వల్ల ఇది జరిగింది అని తెలుసుకొని వీరందరూ కలిసంట వారిని అడగసాకెళ్తే వారికి వత్తాసు కొంతమంది పలికారు. 11 గోత్రాల వారు కలిసి ఆ ఒకగానొక గోత్రాల వారి మీదకి దండయాత్రకి యుద్ధానికి ప్రకటించి వెళ్తున్నప్పుడు ఓడిపోయారు. 700 మంది 26,000 మంది 700 మంది చేతిలో 26,000 మంది ఓడిపోతున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. రెండోసారి కూడా మరలా ప్రయత్నం చేశారు, మరలా ఓడిపోతున్నారు. అప్పుడంట వారందరూ కలిసి ఉపవాసం ఉండట, ప్రార్థన చేస్తున్నప్పుడట శత్రు సైన్యాలు తునాతురుకులైపోయినారు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థనలో అంత బలం ఉన్నది. నినివే పట్టణపు ప్రజలలో రాజు ప్రకటించాడు, ప్రజలందరూ రండి, గోరుపడ్డ పట్టుకుని రండి, బూడిద రాసుకొని చిన్నపిల్లల్ని చంటి పిల్లల్ని ఎంతమంది సైన్యం ఉన్నారు అందరూ రాజుతో సహా వచ్చి ఉపవాసంలో కూర్చున్నారు. నినివే పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నాడు, మీరు పాపంలో ఉన్నారు, మీరు దేవుని మాట వినకపోవడం వల్ల గొప్ప భయంకరమైన పరిస్థితి ఈ నినివే పట్టణం మీదకి రాబోతున్నది. మీరు దేవునికి మీరు పశ్చాత్తాపడితేనే మీరు బ్రతుకుతారు. వెంటనే నినివే పట్టణం ప్రజలందరూ వచ్చేస్తారు. బూడిద రాసుకున్నారు, గోడి పట్ట కట్టుకున్నారు, ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇక దినాల్లో ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే మామూలుగా లేవండి.
ప్రార్థన మాత్రమే కనిపిస్తా ఉంది, కానీ హృదయం మాత్రం దేవుని దగ్గరికి చేరుకోవడం లేదు. అందుకే మన జీవితాల్లో క్షామం వస్తా ఉంది, అందుకే మన జీవితాల్లో కరువు వస్తా ఉంది, అందుకే మన జీవితాల్లో ఆ కృపను పొందుకోలేకపోతున్నాం. దేవుని సంగమా, నినివే పట్టణం ప్రజల్ని బయటకు తీసుకుని వచ్చారు రాజు. పిల్లలకు పాలు వద్దు, పశువులకు నీళ్లు పెట్టొద్దు, ఏమి పెట్టొద్దు, 3 దినాలు మంచి నీళ్ళు కూడా ముట్టుకోవద్దని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. పసిపిల్లలు అక్కడ బ్యావు బ్యావు నేడుస్తుంటే పైనటువంటి దేవుడు చూస్తాడు, అయ్యో నా ప్రజలు, కుడి ఎడమ తిరిగిన నా ప్రజలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఎవరో చూస్తా ఉన్నాడు, ఎలాగ నిలవ పట్టాను నాశనం చేస్తాను దేవుడు, నేను చూడాలని పూడుకొని కూర్చోన్నాడు చెట్టు కింద. ఏమన్నా అంటా ఉన్నాడు, దీని బదులు నేను చచ్చిన మేలు, ఇదిగో ఎండలో కూర్చున్నాను, నాకు చల్ల చెట్టుని ఏర్పాటు చేసి ఆ చల్ల చెట్టు కింద దాన్ని కూడా లేనివ్వకుండా నువ్వు చేసేసావే, ఆ నినివే పట్టణం ప్రజలు నాశనం చేస్తానన్నావయ్యా, ఎప్పుడు నాశనం చేస్తావు అని ఎదురు చూస్తా ఉన్నాడు. సుమారు 127,000 మంది నినివే పట్టణం ప్రజలు నాశనం అయిపోవాలని యోనా చూస్తా ఉన్నాడు, ఎలా నాశనం అవుతారని. అయినా దేవుడు నినివే పట్టణం మీదకి ఆ ఉగ్రతను పంపించడం లేదు. యోనా అంటున్నాడు, నా మన నేను తర్సీసు పారిపోతే మరల నువ్వు నన్ను ఎలాగైనా సరే రప్పించావు, ఆ ప్రజల యొక్క నాశనం చూడాలని వాళ్ళకి చెప్పని చెప్పేసి, కానీ నువ్వు చేయలేదు అని కోపంతో అవుతున్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు దేవుడు, నా ప్రజలను నేను ఎలాగా హతమార్చగలను, నా ప్రజలను నేను ఎలా నాశనం చేయగలను, నా ప్రజలు ఎలాగ నేను వాళ్ళని ఇబ్బంది పెట్టగలను. యోనాకి కళ్ళు తిరిగేశాయి. ఎంత గొప్ప దేవుడు అండి. పాలు లేనటువంటి పసిపిల్లలు ఉపవాస దినాల్లో కూర్చుని ఉన్నారు, పశువులు కూర్చుని ఉన్నాయి, రాజు కూర్చుని ఉన్నాడు, బూడిద రాసుకొని కేకలు, అయ్యా తండ్రి నన్ను రక్షించని కేకలు వేస్తా ఉన్నారు. ఆ ఉపవాస దినాలలో గొప్ప శక్తి పొందుకున్నారు నినివే పట్టణం ప్రజలు, గొప్ప శక్తి పొందుకున్నారు. ఈరోజు ఉపవాస దినంలో నీవు అద్భుతమైనటువంటి దేవాది దేవుని యొక్క శక్తి నీవు పొందుకోబోతున్నావు. దేవుని స్తోత్రం. అటువంటి ఉపవాస దినాల్లో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఆ పసిపిల్లల కేకలను చూసి, నినివే పట్టణ ప్రజల యొక్క కేకలను చూసంట కరిగిపోయాడండి. మనం బాధపడుతుంటే, మనము మునిగిపోతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదాయన, సంతోషించే దేవుడు కాదాయన. చిన్న కష్టాలకే మనము అటు ఇటు అయిపోతూ ఉంటాం, చిన్న కష్టాలకి అటు ఇటు అయిపోతూ ఉంటాం. ఆయన మనకి ఆ కష్టాలలో గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఓ తల్లి పక్షాక తన పిల్ల పక్షిని ఎత్తుకొని ఆకాశం మీదకి ఎగురుతా ఉంది. ఆకాశం మీదకి తీసుకుని వెళ్ళి ఒకేసారి పిల్ల పక్షిని వదిలేసింది. పిల్ల పక్షి గోడ పడుతుంది, కేకలు వేస్తుంది, అయ్యో నా తల్లి ఇంత మీదకి తీసుకుని వెళ్ళి నన్ను వదిలేసిందే, కేకలు వేస్తా ఉంది. మళ్ళను వచ్చి ఆ తల్లి పక్షి వచ్చి ఆ పిల్ల పక్షిని మోసుకుంటూ వెళ్తా ఉంది. దేవుని స్తోత్రం. తల్లి పక్షి పిల్ల పక్షికి ఎగరడం నేర్పిస్తా ఉంది. దేవాది దేవుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ లోకాన్ని నేను జయించిన రీతిగా నీవు జయించాలి. దేవుడు నీకు కష్టకాలంలో నిన్ను నేర్పించి నేర్పలేనాడు. దేవుని స్తోత్రం. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎన్నో ఆయన నేర్పిస్తా ఉన్నాడు. నీకు చీకటిని జయించిన రీతిగా మీరు జయించండి, లోకాన్ని జయించిన రీతిగా మీరు జయించండి. ఆయన కోరుకుంటున్నాడు. కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకులు నాకు దేవుడే లేడు అని గొగ్గోలు పరిస్థితుల్లో చాలా మంది కనిపిస్తా ఉన్నారు. ఇంకా నాకు దేవుడు చూడలేదండి, ఇలా జరగలేదండి, ఇలా జరిగిందని దేవుడికి ఎంతగా స్తుతులు చెల్లించుతును. అదండి
కోరుకునేది? అదే దేవుడు కోరుకునేది. సమాధానంగా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎదుటి వాడిని ప్రేమించే తత్వం కూడా మన జీవితాల్లో కనుమరుగైపోతా ఉంది. ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టే వ్యక్తి వెళ్ళాడంట. రోజు కట్టెలు కొట్టుకుంటూ వస్తా ఉన్నాడంట. రోజు కట్టెలు కొట్టుకుంటూ వస్తా ఉంటే ఒక రోజు ఆ కట్టెలు పట్టుకొని కొన్ని గాడిదలు, కొన్ని గుర్రాలు, కొన్ని అడవి జంతువులు కట్టెలు పట్టుకొని వస్తారన్నాయంట. బాగా అడిగిందంట, ఏమండి మీరు వెళ్ళినప్పుడు ఒకే మోపు పట్టుకొని వచ్చేవారు కదా, ఏంటి నిన్ను మోపులు వస్తున్నాయి అని. అడవిలో నాకు ఒక మంచి స్నేహితుడు పరిచయం అయ్యాడు. అవునా, ఆ స్నేహితుడిని ఒకసారి పిలవండి, భోజనం పెడదాం అన్నదంట భార్య. వెంటనే తన యొక్క స్నేహితుడు ఎవరో తెలుసా? క్రూర మృగమైనటువంటి సింహం. దేవుని స్తోత్రం. ఎట్టకేలకు సింహంతో ఆయనకి స్నేహం ఏర్పడింది. సింహాన్ని తీసుకుని వచ్చాడు. ఇదిగో ఈ 10 కేజీల మాంసం వండు, నా స్నేహితుడికి పెట్టాలని చెప్పేసి. సింహాన్ని అంత దూరం చూసి భార్య అన్నదంట, చీచి, ఇలాంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేసేది? ఎంత క్రూరమైనటువంటి మృగం అది! మనుషులు కాదు, జంతువులు కాదు, దేన్ని కూడా వదలదు, మొత్తం మింగేస్తే. అలాంటి వారితో నువ్వు స్నేహం. అయినప్పటికీ కూడా సింహాన్ని పిలిచాడంట, భోజనము పెట్టేసి మళ్ళను పంపించాడంట. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడంట సింహంతో, నా ప్రియ నేస్తం, నువ్వేమైనా బాధపడ్డావా నా భార్య మాటలతో? లేదు బాధపడలేదు, కానీ నీ చేతిలో గొడ్డలు ఉంది కదా, ఆ గొడ్డలతో ఒక్క నరుకు నా వీపు మీద అన్నదంట. అయ్యయ్యో వద్దు, గాయం అవుతుంది, రక్తం వస్తుంది, నేను నరకను అన్నాడు. అప్పుడంట లేదు ఒకసారి నరుకున్నప్పుడు కొట్టాడంట, ఏమాత్రం గాయమైందంట. ఓ నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ వెంట్రుకల్ని చూసి గాయం ఏమైందని చూస్తా ఉన్నాడట. గాయం మాడిపోయింది. కానీ ఆ స్నేహితులతో ఈ వ్యక్తి అంటున్నాడంట, గాయం మాడిపోయిందని వేస్తామంటే, నా గాయం ఒకవేళ మాడిపోయిందేమో, కానీ నీ భార్య అనేటువంటి మాటలు నా హృదయంలో ఇంకను గుచ్చుకొని ఉన్నాయి. ప్రభువు నమ్ముకుని కూడాను ఎదుటి వారిని ప్రేమించలేనటువంటి తత్వం, ఎదుటి వారితో సమాధానంగా ఉండలేనటువంటి తత్వంలో కనిపిస్తా ఉన్నారు అనేక మంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, రాబో దినంలో నీ దేశంలో క్షామాన్ని పుట్టించబోతున్నాడు. ఎందుకంటే అది నా మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి క్షామము. అటువంటి క్షామాన్ని మన జీవితాల్లో రాకూడదని ప్రభువుని మనం కోరుకోవాలి. మన మాట పరిస్థితి ఎలా ఉంది? మన ద్వారానే సంఘం నిర్మించబడాలి. ఎంతమంది ఉదయాన్నే లేచి త్వరగా స్నానం చేసుకుని మన ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉంది, వారు అందరినీ దేవుడు మందిరానికి ఎంతమంది నడిపిస్తా ఉన్నాం? ఎంతమంది నడిపిస్తా ఉన్నామండి? నడిపిస్తాం. ఈ సంఘాన్ని చూస్తే ఎంతో ఆనందంగా కనిపిస్తా ఉంది, ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంది. రాబో దినములలో ఆ గోడ చివరి వరకు జన సంఖ్య దేవుని సన్నిధిలో నిలబడుతుంది కాక. దేవుని స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. అయితే దేవుని సన్నిధిలో అంట మనకు ఎలా ఉండాలి తెలుసా? ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో మేలులు ప్రారంభమవుతాయి, మన జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. కానీ మానవుడు అంట దేవుడు మాట వినలేకపోతున్నాడు. ఎన్నో మేలు అనుభవిస్తూ ఉన్నాం మనం. మన జీవితాలు ఎన్నో మేలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ మనం పొందుకోకూడదు, మనం ఏమీ పొందుకోలేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇర్మియా గ్రంథం మనం చూస్తున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 21 మనం చూస్తున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 22:21 త్వరగా చూసినట్లయితే, హల్లెలూయా హల్లెలూయా. నీ క్షామకాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను వినని అంటే నీవు నా మాటలు వినకపోవటం వలన చిన్నతనం నుంచే షాకులు అలవాటు అయిపోయాయి. దేవుని మందిరానికి రేపు ఆదివారం అయ్యేసరికి ఏదో ఒక పని అపవాది పెడతా ఉంటాడు.
లేదు దీనికి వెళ్ళు, లేదు ఈ పని చాలా ఇంపార్టెంట్, దేవుడి మందికి నెక్స్ట్ వారం మనం వెళ్ళొచ్చు. అపవాది పెడతా ఉన్నాడు. అందుకే మన జీవితాల్లో క్షేమం వచ్చేస్తుంది, అందుకే మన జీవితాల్లో కరువు వస్తూ ఉంది, అందుకే మన జీవితాల్లో ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఒక్క దేవుడు కనుమటుకు 1000 దేవుడుకు శ్రేష్టమని తెలుసు కూడా దేవుని సన్నిధిలో నిరంతరం ఉండలేకపోయినటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నాం. అందుకే మన జీవితాల్లో క్షేమం కనబడతా ఉంది, అందుకే మన జీవితాల్లో క్షేమం కనబడతాము. దేవాది దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తున్నారు తెలుసా? అషరాపులు కెరూపులు 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గానపతి గానాలు దేవుని సన్నిధిలో చేస్తుంటే గడప కొమ్మలు పునాదులు కదిలిపోతున్నాయి. దేవుని స్తోత్రం. దేవదూతలే దేవాది దేవుని అంతగా స్తుతిస్తుంటే తన పోలికి చప్పుడు నిర్మించబడుతున్నటువంటి మానవుడు ఎంతగా స్తుతించాలి? దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి, ఎంతగా స్తుతించాలి. దేవుడు చేసినటువంటి మేలును మనం ఎప్పుడు మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టకరంగా మనం కనబడితేనే మన జీవితాల్లో క్షేమం ఉండదు, మన జీవితాల్లో ఇరుకు ఉండదు, మన జీవితాల్లో ఇబ్బంది ఉండదు. ఆయన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళేవారిగా మనము కనబడాలి. మన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన మాటను పట్టుకొని ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన కృప కొరకు ఎదురు చూసేవారు, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం తెలుసా? సర్వశక్తి గల దేవుడు మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు, ఆయన మనకు అన్ని ఇవ్వడానికి సమర్థత కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన అంటాడు, రక్షణ నెలకొన్నట్టున్న హస్తము కొరచ కాలేదు, ఎందుకు లోక వైపు చూస్తున్నావు? నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూసినట్లయితే నేను నిన్ను పైకెత్తువాను. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం, అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఒకరోజంట ఒక వేడి పాలలో 2 కప్పలంట పడిపోయాయి. వేడి పాలలో 2 కప్పలు పడిపోయాయంట, 2 కొట్టుకుంటున్నాయంట. చాలా క్లిష్టతరమైన పరిస్థితి, మరణంకే వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికి కూడా 2 కొట్టుకుంటుండగా ఒక కప్ప అంట కాలు పట్టడం, సరే నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, సరే చచ్చిపోతానని చెప్పేసి కాలు కదపడం మానేసిందంట. ఆ వేడి పాలలో మరికి చనిపోయింది. ఇంకో కప్ప ఉంది, ఆ కప్ప ఏం చేస్తుంది తెలుసా? ఎలా అయినా సరే బ్రతికినంత వరకు ఆఖరి క్షణం వరకు నా కాళ్ళు కదుపుతూనే ఉంటాను అని ప్రయత్నం చేసింది. వేడి పాలు చల్లగా అయిపోయాయి, పెరుగుగా మారేసరికి చక్కగా బయటకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. నీ జీవితాల్లో అనేటువంటి కష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పుడు, ఇరుకులు గుండా వెళ్తున్నప్పుడు, చావులో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు నీ చేతులు దేవుని వైపు చూసి కడుపుతో ఉండే ఉపవాస దినములో దేవాది దేవుడు నిన్ను పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం, గొప్ప దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు ఇంటి రీతిగా దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన యొక్క కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఈ దినములు అడుగు పెట్టుక ఈ సమయం చూడక ఎంతమంది నిన్ననే విడిచిపెట్టిపోయారు. ఈరోజు నేను సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఆయనంతా ఉన్నాడు, నేను జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, ఏం కావాలి? ఆశీర్వాదమును శాపమును పెట్టి ఉన్నాను, ఏం కావాలి మనకి? మరణమును పక్కన పెట్టి జీవాన్ని కోరుకొని మనం ముందుకు వెళ్ళే వరకు మనం కనిపించాలి. శాపములకు దూరంగా ఉండాలి, చీకటికి దూరంగా ఉండాలి. మన క్రియను బట్టి, మన నడతలను బట్టి, మన ఆలోచన బట్టి, మన ప్రవర్తన బట్టి అన్ని జనాంగంలో దేవాది దేవుని యొక్క నామము గణపరచబడాలి. మన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. దేవుని నమ్ముకున్నారటమ్మా, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన చూడు,
మనము వెళ్తే మనము ఇలాగైతే వెళ్తున్నాం. ఈరోజు బయలుదేరుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ భార్య దేవుడు నమ్ముకుందంట. ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు. మ్యాజిక్ ఆయన చీకటిగా ఉంది చెప్తా ఉన్నాడు. నేను నమ్మనండి అంటా ఉన్నాడు. ఇద్దరు బిడ్డలు ఏదో వర్క్ చేస్తున్నారు. భార్య క్రైస్తవురాలు, భర్త మాత్రం క్రైస్తవుడు. మీరేంటి చెప్పండి, నేను విన్నా అంటున్నాను. నేనేం చెప్పలేదు కదా, నేను ఇది చెప్తాను అన్న. మాట్లాడుతుండే కానీ మాట్లాడి సువార్త ప్రారంభించాను. రణస్థలంలో మొదలుపెడి వైజాగ్ వచ్చేసరికి వచ్చే ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. అలాంటి మాట కలిగి మనం ఉండాలి. మృదువైనటువంటి మాటల ద్వారా దేవుని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉండాలండి. మనం మృదువైనటువంటి మాటలు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మృదువైనటువంటి మాటలు ద్వారా మీ శత్రువులకు కూడా దేవుని పరిచయం చేయండి. అయ్యా, నా దేవుడు ఆఖరి క్షణంలో మరణిస్తున్నటువంటి క్షణంలో ఆఖరి రక్తబొట్టు కారుతున్నప్పుడు కూడా తండ్రి ఏం చేస్తున్నారు మీరు ఎదురు దయతో వీరిని క్షమించదని కోరినటువంటి గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానయ్యా. నీవు కానీ కలిగి ఉన్నట్లయితే నా జీవితంలో వచ్చినటువంటి సంతోషం నీ జీవితంలో వస్తుంది. నా జీవితంలో పొందినటువంటి సమాధానం నీ జీవితంలో వస్తుందని నువ్వు చెప్పగలిగితే దేవుని సన్నిధిలో నూతన ఆత్మల వెల్లువ. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితి మనకు కలిగి ఉన్నాయి. శత్రువుని నువ్వు ప్రేమించినటువంటి దేవాది దేవుడు ఒక మాటను పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఇంకోటి లేదు. మా గ్రామంలో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయితో ఎవ్వరు స్నేహం చేయరు. నేను ఒక్కడనే మాట్లాడితే అందరూ హేళన చేస్తారు. ఇంకెవ్వరూ దొరకలేదురా నీకు హానికరంగా చేసిన వ్యక్తితోనే మళ్ళా తిరిగి స్నేహం చేస్తాను అంటావు. అప్పుడు చెప్తాను, అయ్యా ఆ దేవుడి శత్రువును ప్రేమించమన్నయ్యా. దేవుడి స్తోత్రం. నీకు హింసించిన వారి వరకు, మీకు ఇబ్బంది పడిన వారి వరకు, ఎవరైతే మీరు ఇరుగు వారితో సమాధానం లేకపోతే వారితో సమాధాన పడి దేవాది దేవుడు పరిచయం చేస్తే దేవుడి యొక్క ఆశీర్వాదాలు అటంతగా పరిగెత్తుకుని వస్తాయి. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. దేవుడు కోరుకున్నాడు. ఉపవాస దినంలో ఒకటే దేవుడు చెప్తున్నాడు, నేను జీవమును మరణమును మీ ఎదుటి ఉంచి ఉన్నాను. జీవమును పొందుకొని లోకమును నేను ఎలాగూ జయించాను, చీకటిని ఎలాగూ జయించాను, మరణాన్ని ఎలాగూ జయించాను, అపవాదిని నేను ఎలాగూ జయించాను, మీరు కూడా జయించి ఈ లోకములో నేను ఎలాగైతే ఒక స్టార్ వల్లే నిలబడాను, మీరు కూడా నిలబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కన్ను మూసినట్టే ప్రార్థన చేసుకున్నాను. ప్రభు చెప్తా ఉన్నాడు, అది అన్నపానములో వచ్చినటువంటి క్షణము కాదు, యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి క్షణముగా ఉన్నది. దేవుని సంగమా ప్రార్థించేద్దాం. దేవుడు మాట వినలేని పరిస్థితుల్లో ఒకవేళ ఎక్కడో ఒక మూల ఆ పరిస్థితి మన జీవితాల్లో ఉందేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇంటి దగ్గర ఉంటున్నామో, మందిరంలో ఎలా ఉంటున్నామో ఒకసారి మనం పరీక్షించుకొని దేవాది దేవుడి వైపు మనం చూద్దాం. ప్రార్థించేద్దాం. అయ్యా, ఒకవేళ నీ మాట నేను వినలేకపోతున్నానేమో, నా శత్రువుని నేను ప్రేమించలేకపోతున్నానేమో, నాకు ఇబ్బంది పెట్టే వారి కొరకు వాళ్ళ యొక్క క్షేమాన్ని నేను కోరుకోలేకపోతున్నానేమో. ఒకసారి ప్రార్థించేద్దాం. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, నా కొరకు జీవాన్ని పెట్టినావు. అయ్యా, నా కొరకు తగిన ఆశీర్వాదాలు రాసి ఉన్నాను. ఈ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే మాకు మేము నేను తగ్గించుకొని ఈ లోకంలో ఎలాంటి ప్రేమను మీరు చూపి ఉన్నారు
అలాంటి ప్రేమను మేము కనపరచేవారిగా ముందుకు వెళ్ళి సహాయం దయచేయండి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మా జీవితాల్లో పాపం అనే క్రమం ఒకవేళ ఉందేమో, సీరియల్ అనే క్రమం ఒకవేళ ఉందేమో, అయ్యా చీకటి అనే క్రమం మన జీవితాల్లో ఉందేమో, అయితే మనం క్షమించి నాయన వాటిలన్నింటి నుంచి పక్కన పెట్టి అయ్యా నీ సన్నిధికి అయ్యా పరిపూర్ణులుగా నీ కష్టకరమైన వారిగా మా జీవితాలను నడిపించి మా మాట ద్వారా మా క్రియల ద్వారా నీ నామం అందించడంలో హెచ్చింపబడాలి తండ్రి. అనేక మందికి నీ సన్నిధిలో మాదిరికరంగా మేము కనబడాలి నాయన. అనేక మందికి నాయన ప్రభువా నీ రక్షణ స్వార్థ ప్రకటించడంలో నడిపించమని అయ్యా ఈ సన్నిధిలో మాకు మేము తగ్గించుకుని నూతన ఆత్మల కొరకు అంగలాచి ఆత్మ మాకు దయచేయండి నాయన. వేదన చెందించే ఆత్మ మాకు దయచేసి మొదలుపెట్టే ఆత్మ మాకు దయచేయమని బ్రతమడుతున్నాను. అయ్యా నూతన ఆత్మల కొరకు అయ్యా నా సేవకుల కొరకు నా సేవకుల కొరకు నిరంతరము ప్రార్థించి ఆత్మ మాకు దయచేయండి. గొప్ప చప్పున మమ్మల్ని నడిపి సహాయం దయచేయండి. ఇంకా నాతో మాతో మీరు కొనసాగండి. నజరేయుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.